సార్ చెప్పండి, ఇప్పుడు వెంకట్రావు గారి దగ్గరికి మీరు వచ్చారంటున్నారు కదా, మీరు వెంకట్రావు గారి దగ్గరికి వచ్చిన తర్వాత మీ గ్రామానికి మీరు చేసిన అభివృద్ధి ఎంతవరకు చేశారు? మీరు చేసిన అభివృద్ధి చెప్పండి అసలు మీ గ్రామానికి. 100% అండి. చెప్పండి. నేను బిఫోర్ చెప్తున్నా, బిఫోర్ సర్పంచ్ అయినప్పుడే 1.5 yearలో నాకు ఉత్తమ పంచాయతీ అవార్డు కూడా వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ టీం వచ్చారు, మొత్తం అంతా చూసుకున్నారు. దాన్ని బేస్ చేసుకుని అక్కడ ఏ లాబింగ్ లేదు, సెంట్రల్ గవర్నమెంట్ టీం అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన టీం అది. ఉత్తమ పంచాయతీ అవార్డు జిల్లా స్థాయిలో ఇచ్చాం, మండల స్థాయిలో 4 అవార్డులు తీసుకున్నాం. అంటే అది నా ఒక్కడ గొప్పతనం కాదు, సమిష్టి కృషి చేసాము. అట్లాగే జగనన్న కాలనీ అనేది ఒక 240 ఫ్లాట్లతో కాలనీ ఏర్పాటు చేశారు. మా చేతికి అది ఒక పొలాన్ని ఇచ్చారు, ఖాళీ ప్రదేశాన్ని ఇచ్చారు, జగనన్న కాలనీ ఇచ్చారు. ఈ రోజు దాన్ని నేను ఒక పెద్ద మినీ విలేజ్ లాగా నేను క్రియేట్ చేశాను, దాన్ని డెవలప్ చేశాను. రోడ్లు అయితేనేంటి, పైప్ లైన్ అయితేనేంటి, మోటార్ అయితేనేంటి, కరెంట్ అయితేనేంటి, అవన్నీ మనం కూర్చుంటావుగా తిరగాలిగా. సంబంధిత అధికారి దగ్గరికి వెళ్ళి, ఆ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి మాకు ఇది కావాలి అది కావాలని చెప్తేనే అవన్నీ అట్లా చేశారు. మీరు అవసరమైతే ఒకసారి దాన్ని విజిట్ చేయండి. అట్లా చేసాము. అలాగే ఎందుకు పనికిరాని ఒక బూత్ బంగ్లా, ఇంతకు ముందు హాస్పిటల్ అది, హాస్పిటల్ అయితే హాస్పిటల్ని ఎందుకు మొత్తం డిస్మాండిల్ అయిపోయి పని చేయదే కదా, అదొక దాన్ని ఏమంటారు డంపింగ్ యార్డ్ లాగా ఉంది. అట్లాంటి దాన్ని ఈరోజు నేను రన్నింగ్లో పెట్టి హాస్పిటల్కి రన్నింగ్లో పెట్టించా. ఎందుకు అంటే కోవిడ్ టైంలో వీళ్ళు ఒక ప్రైవేటు హౌస్లో రెంట్కుంటే ఆ ఇంటి యజమాని కోవిడ్ వల్ల మీ అందరు ఇక్కడికి వస్తున్నారు, మీరు ఖాళీ చేసేయండి అంటే అప్పుడు ఆ నర్సింగ్ స్టాఫ్ నా దృష్టికి తీసుకొచ్చారు. నేను గెలిచిన వెంటనే డోర్ టు డోర్ తిరిగా, ప్రతి గమ్మానికి తిరిగాను. ఆ క్రమంలో నాకు ఇట్లా హాస్పిటల్ మాకు ఇబ్బంది అవుతుంది, నేను ఖాళీ చేయమన్నారంటే అప్పటికప్పుడు నాకు తెలియదు, అప్పటికి విధి విధానాలు పంచాయతీలు ఏంటి ఎలాగుంటుంది, బిల్డింగ్ ఎలాగైనా తెలియదు. ముందు పని చేసి వాళ్ళని అటు షిఫ్ట్ చేయాలనే ఉద్దేశంతో నా సొంత నిధులు 3.5 లక్షలు ఖర్చు పెట్టి మొత్తం దాన్ని రెన్యువేషన్ చేసి ఏర్పాటు చేశాను. చక్కగా వాళ్ళ హాస్పిటల్ స్టిల్ ఈ రోజుకి ఈ మినిట్ వరకు కూడా హాస్పిటల్లో చక్కగా ట్రీట్మెంట్ కానీ మంచి చెడు కానీ సర్వీస్ ఇస్తున్నారు. అంటే నేను ఖర్చు పెట్టిన 3 తర్వాత ఇది మారక ముందు స్టార్టింగ్ నుంచి నేను ఏం చేశానని చెప్పిన దాన్ని నేను చెప్తున్నా. హాస్పిటల్ చేయించాను, వాళ్ళు ఈ రోజు వరకు కూడా హాస్పిటల్ చక్కగా సేవలు చేస్తున్నారు. దాన్ని ఖర్చు పెట్టిన 3.5 లక్షలు ఇప్పుడు వరకు నాకు ₹1 రానివ్వాల. ఇంతకు ముందు రానివ్వాల, ఉన్నాయి నిధులు ఉన్నాయి, రానివ్వాల. అది అయిపోయిన తర్వాత కొంచెం ఇక్కడ లోకల్ ఇండస్ట్రియల్స్ వాళ్ళని పట్టుకొని హిందూ శ్మశాన వాటిక ఒకటి ఉందండి. అది మరీ ఖననం చేస్తున్నాడు. మనం చనిపోయిన వాళ్ళకి ఇవ్వాల్సిన గవర్నమెంట్ అంటే చాలా మంచి మర్యాదతో వాళ్ళని సాగనంపాలి. కానీ మన హిందూ శ్మశానంలో ఏంటంటే ఓపెన్గా ఉండడం వల్ల మరీ రోడ్డు మీద ఖననం చేస్తున్నట్టు కనిపిస్తుంటే అది కొంచెం మాకు ఇబ్బంది అనిపించి ఇక్కడ ఒక ఇండస్ట్రీ ఆయన పట్టుకొని దానికి దాదాపు 18 లక్షలు పెట్టి చుట్టూరు ప్రహరీ గోడ కట్టించాము. అట్లాగే పశువులకి నీళ్ళ తొట్లు కట్టించాము. అలాగే కొన్ని సీసీ రోడ్లు వేయించాము. జగనన్న కాలనీలో జిఎస్బి రోడ్లు వేయించాము. అట్లాగే ఇవన్నీ ఇంతకు ముందు చేసినాయి. పార్టీ మారిన తర్వాత ఏం చేశాను అన్న దానికి ఏంటంటే, పార్టీ మారిన తర్వాత మా ఎమ్మెల్యే గారు మేము ఆల్రెడీ ఆయన నాకు ఇచ్చిన మాట ఏంటంటే, ఆయన ఒకటే చాలా మంది అన్నారు పార్టీ మారినప్పుడు ఈయన 10 లక్షలు తీసుకున్నాడు అమ్ముడు పోయాడు అయ్యానని అన్నారు. ఎస్, అమ్ముడు పోయా. నేను ఎలా అమ్ముడు పోయానంటే, వెంకట్రావు గారు ఒకే ఒక్క మాట అన్నారు, విజయభాస్కర్ నువ్వు నన్ను నమ్మి పార్టీలోకి వచ్చావు, గ్రామానికి ఏం కావాలో ఫస్ట్ ప్రయారిటీ నేను బొమ్మలూరుకి ఇస్తాను అన్నారు. ఆ మాటకి నేను అమ్ముడు పోయినా, నాకు వాల్యూ అది. మీ ఊరు ప్రయారిటీ ఇస్తానన్నారు. అదే మాట నాకు వచ్చిన లాబింగ్ అదే. దాన్ని అమ్ముడు పోయారని ఎవరికి ఇచ్చిన ట్యాగ్ లైన్ వాళ్ళు తగిలించుకుంటారు, నో ప్రాబ్లం. అయితే ఆయన డబ్బులు ఇచ్చే మనిషో కొనుక్కునే మనిషో అందరికీ తెలుసు, నియోజకవర్గం వాళ్ళందరికీ తెలుసు. అట్లా చేస్తాం. ఆయన వచ్చిన తర్వాత 50 లక్షలు గ్రాంట్కి ఇచ్చారు. మన ఎస్సీ హరిజన్ వాడికి 35 లక్షలు డ్రైనేజ్కి ఇచ్చారు. మన అంగన్వాడీ స్కూల్కి కాంపౌండ్ వాళ్ళు ఇచ్చారు. 8.5 లక్షలు పెట్టి సీసీ రోడ్ ఇచ్చారు. అది కాకుండా మళ్ళీ నేను పంచాయతీ 15 ఫైనాన్స్ నుంచి 5 లక్షలు పెట్టి కల్వర్ట్ కట్టించాను. ఇంకొక ఎంపీపీ నిధులు 5 లక్షలు పెట్టి ఇంకో కల్వర్ట్ శాంక్షన్ రెడీగా ఇంకో వారం రోజుల్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు. ఒక జడ్పీటీసీ నిధులు 5 లక్షల నుంచి ఎస్సీ శ్మశానం కాంపౌండ్ వాళ్ళకి శాంక్షన్ అయ్యి రెడీగా ఉంది. ఎంపీ నిధుల నుంచి ఒక 20 లక్షలు కమ్యూనిటీ హాల్కి శాంక్షన్ చేయించాం. మళ్ళీ ఒక 40 లక్షలకి ఒక స్పాన్సర్ను పట్టుకొని డ్రైనేజ్లు కట్టడానికి రెడీగా ఇవన్నీ ఒక వారం 10 రోజులు స్టార్ట్ అవుతాయి. ఇవి నేను చేసిన అభివృద్ధి పనులు.
సచివాలయం ఒకటి ఉంది. అది దాని మీద మా పేరు పడకూడదని ఒకే ఒక ఉద్దేశంతో 6 నెలల్లో అయిపోయే బిల్డింగ్ని 5 సంవత్సరాల వరకు దాన్ని అవనీయకుండా అట్లా పెట్టుకుంటే మేము ఈ సంవత్సరంన్నరలో దాన్ని మొత్తం ఫినిషింగ్ స్టేజ్కి తీసుకొచ్చాం. అది 10-15 రోజులు. అది కూడా మీ పేరు పడకూడదని ఎవరు చెప్పారండి? ఎవరు కుట్ర చేశారు? ఉన్నారు, చెప్తున్నాను కదా. ఇప్పుడు రాజకీయంలో మనం 100% ఎవరిని సంతృప్తి పరచలేమండి. మనం 2 అడుగులు ముందుకేస్తే 3 అడుగులు వెనక్కి లాగుతారు. సో అట్లాంటి వ్యవస్థ మంది. కానీ మనం అందరినీ సాటిస్ఫై చేయలేం కాబట్టి వాళ్ళ పేర్లు అవన్నీ అనవసరం. దానికి తగ్గ శిక్ష కూడా అనుభవిస్తున్నారు. అది పక్కన పెట్టేసేయండి. సచివాలయం చక్కగా ఇంకో 4 నెల రోజుల్లో ఓపెనింగ్ కి సిద్ధంగా ఉంది. అట్లాగే అంగన్వాడీ స్కూల్ ఒకటి కొత్త బిల్డింగ్ అదొకటి ఓపెనింగ్ కి సిద్ధంగా ఉంది. ఇవి మేము చేస్తున్న పనులు, చేయబోయే పనులు. అదే సార్, సర్పంచ్ గారు చెప్పండి, ఏంటి మీ గురించి ఎంక్వైరీ చేస్తే ఆయన దాన్ని ఏమంటారు, మీరు ఏమన్నా రౌడీస్ ఏమైనా చేస్తారా ఉంటారా ఏంటి? బెదిరిస్తారంట, దూసుకుపోతారంట జనాల మీద. అసలు ఏంటి పరిస్థితి? మీ మీద కేసులు ఉన్నాయని తెలిసింది. అసలు ఏంటి ఈ ఎపిసోడ్ ఏంటి చెప్పండి మాకు. ఆశ్చర్యంగా ఉంది. మీరు చూస్తే అభివృద్ధి ఎంత చేసామంటున్నారు, ఇలా మొత్తం మీరు చెప్తున్నారు క్లారిటీగా. ఏంటి నిజమేనా? అది ఎంతవరకు చూడవచ్చు మేము? కేసులు నిజంగా ఉన్నాయా లేకపోతే మీరు కావాలని పెట్టించుకున్నారా? అసలు ఏంటిది దీని స్టోరీ? కేసులు అంటే మీకు ఎందుకు చెప్పాను కదా నేను, అది నేను వాళ్ళ వర్గం కాదు, లేదంటే వెంకటరావు గారి మనిషి లేకపోతే డాక్టర్ గారి మనిషి అని ఒక ముద్రేసి మమ్మల్ని దూరంగా పెట్టి వాళ్ళ దగ్గర రప్పించుకోవడానికి కేసులు పెట్టి ఆ క్రమంలో కేసులు వచ్చినాయి తప్ప ఏది ఇప్పుడు ఎవరో ఏదో మట్టి తోలుకుంటున్నారు. మట్టి పర్మిషన్ అవన్నీ ఇప్పించింది మనమే. అదేం బయట మట్టి బయటకే వెళ్ళట్లా. అక్కడ వాగులో మట్టి ఇళ్లకి వెళ్తుంది. దాన్ని నేను లేను. నేను పర్మిషన్ అంటే మాదేముండదు, మా తీర్మానం ఉండదు. మిగతాదంతా నాయకులే చూసుకుంటారు. వాళ్ళు చేసుకుంటే ఫీల్డ్లో నేను లేకుండా నేను ఎవడో ఒకడిని కొట్టాను, తిట్టాను అని చెప్పేసి ప్రాణభయం ఉందని చెప్పి కేసు పెట్టాడు. అసలు నేను ఫీల్డ్లో లేకుండా కొట్టాను, తిట్టడం అనేది ఎక్కడది? అదొక కేసు. ఇంకోటి ఏమో యాజ్ ఫర్ సర్పంచ్గా ఏదన్నా ఒక సైట్ విషయంలో కొద్దిగా మాట్లాడటానికి రండి అన్నప్పుడు మనం వెళ్తాం, ఒక పెద్ద మనిషికి వెళ్తాం, ఎవరు పిలిచినా వెళ్తాం. వెళ్ళినప్పుడు అది చూసి సరే తర్వాత మాట్లాడదాన్ని వచ్చే లోపే నేను అక్కడ కొట్టేసాను, తిట్టేసాను అని చెప్పేసి ఇంకో కేసు మాట్లాడి తర్వాత మాట్లాడదాంలే, తర్వాత చూద్దాం దీని గురించి అని చెప్పేసి వచ్చేసిన తర్వాత సాయంత్రానికి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్. అదో కేసు. ఇంకోటి ఏమో ఎవరో మా బ్రదర్ ఏదో డబ్బులు తీసుకున్నాడని అది చేశాడని చేస్తే సరే దానికి మా బ్రదర్ తీసుకున్నాడో తీసుకోలేదో నాకైతే తెలియదు. సరే అవతల వాళ్ళు పెద్ద మనుషులు, వయసులో పెద్దవాళ్ళు, ఇది సరే దానిదే ఉందలే, నిజం లేకోకుండా వచ్చి అని అంటారు కదా అని అప్పటికే కొన్ని ఉంటే నేను క్లియర్ చేశాను. ఇది కూడా క్లియర్ చేస్తానన్నా. దాని మీద కొంచెం వేరే ఆ క్లియర్ చేస్తాను అన్నది ఏంటంటే అవతల వాళ్ళు వాళ్ళు వేరే దాన్ని తీసుకొని దాన్ని కాంట్రవర్సీ చేస్తే అక్కడ చిన్న క్లాషెస్ జరిగింది. దాన్ని కూడా నేను కొట్టేసాను. కొట్టడాలు అనేది ఊరికే జరగదు కదా. అవతల నుంచి ఏదో భయంకరమైన రియాక్షన్ వస్తే మన కోపంలోనో ఏదిలోనో చేసుకోవడమో లేకపోతే అరవటమో చేస్తాం. కానీ మామూలుగా నుంచొని లేదా మామూలుగా నలుగురు కూర్చొని మాట్లాడుకుంటూ వెళ్ళిపోయి కొట్టేశారు కదా. అట్లాగా వాళ్ళకి అవకాశం ఉన్నాయి, ఎక్కడ దొరుకుతుందా అనేది అవకాశం ప్రతిదాన్ని పట్టుకొని కేసులు పెట్టారు తప్ప వాస్తవంగా అయితే దేనిలో కూడా నేను లేను. దానిలో 3 కేసులు కొట్టేసేసారు. నిజంగా తప్పు చేసిన వాడు అయితే ఎవిడెన్స్లు, మెడికల్ సర్టిఫికెట్లు అన్నీ ఉంటాయి, శిక్ష పడుతుంది. కానీ ఎక్కడ బ్యాచ్ అంటే వాళ్ళ ఏమో రౌడీలు లేకపోతే ఇంకోటో కాదు, పక్కనుండే కుర్రోళ్ళు. ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మరి మీటింగ్ వెళ్తున్నప్పుడు 10 మందిని తీసుకొని వెళ్ళాలి కదా. ఊరికి ఒక్కలేం వెళ్తే ఇంకా నాయకుడు ఎలా అవుతాడు? మీటింగ్లకి లేదా నాయకులని లేదా ఫంక్షన్లకి వాటికి కలిసి వెళ్ళేటప్పుడు సరదాగా ఫ్రెండ్స్ వాళ్ళు బంధువులు కుర్రోళ్ళు వాళ్ళు ఉన్నప్పుడు తీసుకొని వెళ్తాం. ఇక కంప్లైంట్లు అంటే ఏంటంటే పంచాయతీలో నేను ఎక్కేసరికి 8 నెలలు మైనస్ పంచాయతీ. 8 నెలలు మైనస్ అంటే 8 నెలలు జీతాలు లేవు నేను ఎక్కేసరికి. అంటే ఎలక్షన్కి ముందు 4 నెలలు, ఎలక్షన్ తర్వాత 4 నెలలు. ఎలక్షన్ తర్వాత 4 నెలలు ఎలా అంటే మేము ఫిబ్రవరి 21 ఎలక్షన్ పోటీ చేస్తే ఏప్రిల్ 3వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తాం. అదో 2 months. తర్వాత చెక్ పవర్ రావడానికి ఒక 2 months, జూన్ జూలైలో అట్లా వచ్చింది. సో ఈ గ్యాప్ లో జీతాలు లేవు వీళ్ళకి. ఈ 8 నెలలని నేను ఎక్కిన తర్వాత స్లోగా కవర్ చేసుకుంటా జీరో చేసా. మైనస్ ని కాస్త జీరోకి వచ్చేసి ప్లస్ లో తీసుకొచ్చేసి దట్టు మాకు అంటే ఈ లెక్కలు చెప్పొచ్చో చెప్పకూడదు మీడియం ముందు నాకు తెలియదు కానీ నేను చెప్పేస్తున్నా. మాకు 25-26 లక్షలు ట్యాక్స్ కలెక్ట్ అవుతుందండి రఫ్గా. అంటే 100% ట్యాక్స్ ఏ పంచాయతీకి రాదు, మాకు సుమారుగా వస్తుంది. దానిలో 18-19 లక్షలు అంటే నేను రఫ్గా చెప్తున్నా, ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్పాలి. 18-19 లక్షల దాకా మాకు మెయింటెనెన్స్కి పోతుంది. మెయింటెనెన్స్ అంటే జీతాలు, రెంట్లు, XYZ ఉంటాయి కదా, అవి 100కి 200% మాకు ఇన్కమ్ ఉన్నా లేకపోయినా ఆ 18-19 చిల్లర మాత్రం పక్కన
కనెక్షన్ పెట్టేయాల్సింది. ఓకే మిగతా పైన 6-7 లక్షలే లైట్లే ఇది సెంట్రల్ ఫండింగ్ రాకపోతే, సెంట్రల్ స్టేట్ ఫండింగ్ రాకపోతే ఆ పైన ఉన్న 6-7 లక్షలు పెట్టి మేము లైట్లు కొనాలి, బ్లీచింగ్లు కొనాలి, లీకేజ్లు ఏమైనా ఉంటే లీకేజ్లు చేయించాలి, డ్రైన్లు క్లీన్ చేయించాలి. ఇంకోటి మా ఊర్లో ఏంటి, ఏ చిన్న కంప్లైంట్ వచ్చినా సరే వెంటనే చేసేపోతే వైల్డ్ రియాక్షన్ ఇచ్చేస్తారు. వైల్డ్ రియాక్షన్ అంటే అది అట్లా ఉంటది. అయినా కూడా మేము చేస్తాం. ఆడెవడో ఏదో క్వశ్చన్ చేసాడు అనేది బాధ్యత మనకి. సర్పంచ్ గా మనం ఉన్నాము అంటే దాని అర్థం సర్వెంట్లు. సర్పంచ్ అంటే ఎవరో సుప్రీమో లేకపోతే అదో తోపు తురుమని నేను అనుకోవట్లా. సర్వెంట్. గ్రామంలో 3000 మందిలో ఒక మనిషి బాధ్యతలు అప్పచెప్పారు. గ్రామంలో పనులు చేయాల్సిన బాధ్యతలు ఆ మనిషికి అప్పచెప్పారు. అంతే తప్ప అదేమో వేరే ఇంకో రకంగా కాదు. కానీ రాజ్యాంగబద్ధంగా అప్పచెప్పినట్టు దాని లెక్క. మీరు అందరూ కలుపుకొని వెళ్తున్నారా? మరి కలుపుకోవాలంటే నేను చెప్పాను, ఇందాకే చెప్పే మీకు 100% మనం ఎవరిని సాటిస్ఫై చేయలేం. వస్తానన్న వాళ్ళని మనం ఎవరిని దూరం పెట్టాం. మన మీద వ్యతిరేకంగా ఉండి ఎలిగేషన్ పెట్టే వాళ్ళని మనం బ్రతులాట. నేనైతే ఎవరిని బ్రతులాట నేను చేయలేను. నాకు అది అలవాటు లేదు నాకు. కానీ రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళకి మాత్రం నెత్తి మీద పెట్టుకుంటా. వెళ్ళిపోయి అన్న రా అన్న ప్లీజ్ అన్న ఏంటన్న ఇది అని నేను ఆ సెక్షన్ చేయను. హానెస్ట్గా ఉంటా, ఓపెన్గా ఉంటా, జెన్యున్గా ఉంటా. ఎవరికి ఏదైనా కావాలన్నా నా శక్తికి మించి నేను చేయలేను. కానీ నా శక్తి వరకు పాపం అయ్యో పాపం అన్న వాళ్ళని నేను చేస్తా, లేదంటే వేరే వాళ్ళు ఎవరి ద్వారా నేను చేయించి పెడతా. అట్లా చేస్తాను. ఇక ఈ పంచాయతీ మీద కంప్లైంట్లు అంటే అక్షరం ఒక జ్ఞానం లేని వాళ్ళు, పనికి మాలిన వాళ్ళు ఎవడో కంప్లైంట్ పెడితే మనకేం వద్ది. అక్కడ ఆల్రెడీ గవర్నమెంట్ రికార్డులు అన్ని పక్కాగా ఉంటాయి. ఎవ్రీ ఇయర్ ఆడిటింగ్ జరుగుద్ది. ఫండింగ్ ఎంత వస్తుంది ఎంత రావట్లేదు రాష్ట్రం మొత్తం తెలుసు. సెంట్రల్ నుంచి వస్తుంది, స్టేట్ నుంచి ఎంత వస్తుంది అన్ని రాష్ట్రం మొత్తం తెలుసు. అదేం సీక్రెట్లు కాదు. గవర్నమెంట్ సెక్టర్ లో ఏది సీక్రెట్ ఉండదు. ఉన్న ప్రతి రూపాయికి అక్కడ ఇవి ఉంటాయి. ఇంక వీళ్ళు కంప్లైంట్లు పెడితే ఏంటి, పెట్టకపోతే ఏంటి, ఎవడో ఒక 20,000 30,000 కావాలి అడిగి ఏదో ఒక లెటర్, ఒక 10 రూపాయలు లెటర్ పెన్ను తీసుకొని పడేస్తాడు. దాన్ని బట్టి బ్లాక్ మెయిల్ చేస్తాడు. వాళ్ళు ఇంతకు ముందు అదే బాపుతాయి. కాబట్టి మీ పంచాయతీలో అవినీతి జరుగుతుంది అనేది ఒకటేనా, దానికి సంబంధించి మీరు ఈ కంక్లూజన్ అంటారా? దాని గురించి చెప్తున్నా. ఇప్పుడు పంచాయతీ అయినానండి, గవర్నమెంట్ ఆఫీసులో ఏ సెక్టర్ అయినా సరే అన్అఫీషియల్ గా జరగడానికి ఆస్కారం లేదు. ప్రతి దానికి రికార్డెడ్ గా డాక్యుమెంటెడ్ గా రసీదులు కానీ, ఓచర్స్ కానీ, ఎంబుక్లు కానీ ఎవ్రీథింగ్ అన్ని ఉంటాయి. హాఫ్ నాలెడ్జ్ పర్సన్ బురతకు సన్నాసులకి ఇట్లాంటి ఐడియాలు ఇట్లాంటివి వస్తాయి తప్ప నిజంగా బ్రెయిన్ ఉండేవాడికి అయితే ఆ పంచాయతీకి వెళ్తే మీకు ఏ నెల నెల లేదా వారం వారం ప్రతి నెల వెళ్ళి అడిగినా కూడా ఇస్తారు. ఇవ్వాలి కూడా, రూల్ అది. దానికి అవినీతి ఇప్పుడు ఏ నెలకి నెల వెళ్ళి కూర్చొని ఈ నెల ఎంత పెట్టారు, ఈ నెల 2 లక్షలు పెట్టారా, ఎంత 2 లక్షల లెక్కలు చెప్పండి అంటే ఇస్తారు. దీనిలో ఇంకా ఫ్రాడ్ ఏముంది? ఎవడో బురత కూసన్నాసి హాఫ్ నాలెడ్జ్ గాడు ఆల్రెడీ తినేసి బాగా తినేసి ఆ లైన్కి అలవాటు పడ్డా వాడికే ఇట్లాంటి ఆలోచన వస్తుంది. నేను అప్పుడు అంత తిన్నాను కాబట్టి వీడికి ఇప్పుడు ఎంత వస్తుంది అనేది వస్తుంది. అంతే తప్ప అక్కడ నిజంగా నా ఎలక్షన్లకి జరిగినప్పుడు ఇప్పటికీ నేను వడ్డీ కడతాను. ఇప్పటికీ నేను ఇంకా అప్పు క్లియర్ చేసుకోవాలి. వాస్తవంగా చెప్పాలంటే అవన్నీ చెప్పకూడదు కానీ చెప్తున్నా.